హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో పేర్ని నాని గారి గురించి ఏంటి, ఇప్పుడు ఎందుకు అలా దాడి చేయాల్సి వచ్చింది? చాలా దుర్భాషలాడారని దాడి చేశారా? దుర్భాష అంటే అక్కడ వెటకారం ఎక్కువ, అంటే వాళ్ళకి మండింది అంతేగాని మామూలుగా విషయం చెప్పడంలో తప్పే ఉంది. మనకి వెటకారం అంటే ఒక్కడు పండుతుంది అన్నమాట. పేరు నానికంటే ముందు కొడాలి నానికి కూడా ఒక అంటే రౌండ్ పడి ఈ మధ్య రోజా గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. ఆవిడ గురించి మనం ఇంటర్వ్యూలో పెద్ద అలిగేషన్ వేసారు. ఏంటి అలిగేషన్? మీ నోట్ నుంచే చెప్పండి. ఆవిడ ఏవో పూజలు నా నోటి చూడండి, అందరూ అడుగుతుందే కదా. ఏంటిది రోజాకి ఇష్టమైన విద్య ఏంటిది? క్షుద్ర పూజలు. ఎందుకు చూసారా ఆవిడ క్షుద్ర పూజ చేయడం? వీడియోలన్నా బయటకు వచ్చాయి ఆవిడ క్షుద్ర పూజ చేయడం. ఇప్పుడు ఈ వీడియోలు బయటకు వస్తాయంటే క్షుద్ర పూజలు ఎందుకు అవుతాయమ్మా? ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు గారు క్షుద్ర పూజలు చేశారు, చాలా మంది పూజలు చేశారు, ఏంటి బయటకు వస్తాయా? అంటే వాళ్ళు ఎవరో విశ్వసనీయ మాట్లాడకూడదు కదా. క్షుద్ర పూజకి పూజకి తేడా ఉంది కదా, మీరే అన్నారు. క్షుద్ర పూజకి పూజకి తేడా ఉంది కదా, నక్కకు నాగలోకి అనుకున్న తేడా. అదేనమ్మా. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే మనిషి తాలూకు బలహీనతని బలంగా మార్చుకునే అలవాటు రోజాకు ఉంది. మరి అయితే ఎలక్షన్స్ టైంలో క్షుద్ర పూజ చేసి గెలిపించుండొచ్చు కదా. బలహీనంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని అరగంట ఉంటుందనగా గెలుస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజా కొడాలి నాని ఆ సర్దలేదు కదండి. అరగంట రిజల్ట్ వస్తుందో అనగాను ఫ్లైట్లు ఖాళీ లేవు, ఇక్కడ హోటల్ రూమ్స్ ఖాళీ లేవు, సంబరాలు చేసుకుంటా చెప్పింది రోజా సజ్జల విజయసాయి గెలుస్తుంది అనుకుంది ఆవిడ. క్షుద్ర పూజ చేసింది కాబట్టి గెలుస్తుంది అనుకుందా? అలా కాదు, ఆవిడ అంత నమ్మకం ఉంది. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే ఎలక్షన్ ముందు మీకు ఆ సొంత ఛానల్ పెట్టుకుంది. అప్పుడు ఎక్కడికి దేవుళ్ళ దగ్గరికి దేవతల దగ్గరికి వెళ్ళి పూజలు అవి చేయడం అన్ని కూడా ఛానల్లో పెట్టుకుంది. ఇన్ని పూజలు ఎందుకు చేయాలి? హ్యాట్రిక్ కొడదామని. మరి హ్యాట్రిక్ ఎందుకు కొట్టలేదు? తన పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు బలవంతంగా ఓడించారంటే ఆవిడ చేసిన పనులు బట్టి ఓడించారు. ఆవిడ ఇప్పుడు ఆవిడ క్షుద్ర పూజ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో అంటే వీళ్ళందరూ ఏం చెప్తారు, మన ఈ ఏం పేరు మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే బాధ్యత మాదేని తొడగొట్టి ఛాలెంజ్ చేస్తారు మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే ఇలా జుత్తు విడిచిపెట్టి ఆ ద్రౌపది లాగో ఎవరిలాగో శబ్దం చేస్తారు అన్నమాట. శబ్దం పడితే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని వేల కోట్లకి భరోసా ఇస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలు కావాల్సిన ప్యాకేజ్ ఇస్తాడు. అంతకంటే ఇంకేమి లేదు. ప్రేమలు ఉంటాయా? ప్రేమలుంటే నువ్వు ఎట్లా ఎందుకు గెలిపావమ్మా? ఊడిపోయిన తర్వాత 3 మాసాలు ఎందుకు కనిపించలేదమ్మా? మీ మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ ఏంటమ్మా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? 12,000 రూపాయలు రెంట్ లో ఉన్నదానికి ఈ రోజు 2,000 కోట్లు ఎలాగొచ్చాయమ్మా? రోజా గురించి మనం మాట్లాడుతున్నాం. అవును మాట్లాడుతున్నావు. ఎలాగొచ్చిందమ్మా నీకు? ఎక్కడి నుంచి వచ్చి? ఎప్పుడు 12,000 రెంట్ లో ఉంది? ఏ సంవత్సరంలో? ఏ సంవత్సరంలో? హీరోయిన్ గా ఉన్నప్పుడు. అవును, హీరోయిన్ గా సంపాదించుకుంది. ఎక్కడ సంపాదించింది? ఎక్కడ సంపాదించింది? చిరంజీవి గారికి వేల కోట్లు ఎలా వచ్చాయి? కేసీఆర్ గారు ఎలా ఉన్నారు? డబుల్ బెడ్రూమ్ హౌస్ లోనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? ఎవరమ్మా? అంటే 12,000 రూపాయల ఇంట్లో ఉన్న రోజా గారు తన హీరోయిన్ పనిగా హీరోయిన్ గా ఉన్నప్పుడు 12,000 రూపాయల రెంట్ కున్న ఆవిడ ఎదగకూడదా? సంపాదించుకోకూడదా? ఇంత ఈ మేరక 10 కార్లు, 10-12 విల్లాలు, ఎన్ని కోట్లాది రూపాయల కార్లు, విల్లాలు, స్థలాలు ఆ హిరణ్యాక్షుడు తొలిచేసినట్టుగా ఆ నగిరి ప్రాంతం అంతా తొలిచేశారు కదమ్మా. శాండ్, ల్యాండ్, తర్వాత ఏంటంటే మరి గంజాయి విక్రయాలు, లిక్కర్ విక్రయాలు. ఆవిడ మొగుడు, వాళ్ళిద్దరు బ్రదర్స్, మొత్తం నగిరిలో 4 నియోజకవర్గాలు కూడా చెరువు నియోజకవర్గం పనిచేసుకున్నారు. అన్నిటికీ పంచాయతీకి పంచాయతీరాజ్ చైర్మన్ గా ఉండడం కోసం 70 లక్షలు ఇచ్చింది ఆవిడ. 70 లక్షలు ఇచ్చినట్టయితే మళ్ళీ తిరిగి అడిగినట్టయితే ఇవ్వలేదు వాళ్ళు. పెద్ద కేసు పెట్టింది. రాత్రి పిలిచిన పరువు తీయొద్దమ్మా అని చెప్పింది రోజా గారు. ఇలాంటి చరిత్రలు ఉన్నాయి కదా. అందులో రోజా ఫ్రెండ్ ఒకటి
చెప్పింది మాట. ఎక్కడో హోటల్లో పేకల వరకు తినేసి ఏమేమి బిల్లు అంటే సెలవుమని బిల్లు కట్టలేదు, ఈవిడ బిల్లు కట్టలేదు. అప్పుడు ఫోన్ చేసిందట, ఎలా తినేసేమే 3,000 రూపాయలు, మా పరుగు పోద్ది, బిల్లు కట్టమంటే అప్పుడు ఎవరిలో పంపించి బిల్లు కట్టిందట. ఎలాంటి చరిత్ర ఉన్నటువంటి రోజా ఈరోజు 1,000 కోట్లు ఎలా సంపాదిస్తుందని ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ముక్కులు వేరేసుకుంటున్నారు. పోయినట్టే హీరోయిన్ కంటే అప్పుడు హీరోయిన్కే ఉందండి. వాళ్ళకంటే నేను సీనియర్ని, మీకు అర్థమైందా? సీనియర్ నేను. ఆవిడ కంటే ముందు సినిమా డైరెక్ట్ చేశాను. అప్పుడు ముచ్చలన్నికి ఎంత ఇచ్చాము? 10,000 ఇచ్చాము. తులసికి ఎంత ఇచ్చాము? 10,000 ఇచ్చాము. ప్రభకి ఎంత ఇచ్చాము? ఓన్లీ గెస్ట్ అపీరెన్స్ 5,000 ఇచ్చాము. అలాగుండే రెమ్యునరేషన్లు అది ఎన్ని 10,000 కలిస్తే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడంటే 9 తారీఖు 12 కోట్లు ఎవరైనా సాయి పల్లవి 10 కోట్లు ఎవరైనా వస్తారా? ఇప్పుడు వేరు అప్పుడు వేరు కదా. అప్పుడు ఆ డబ్బులు పట్టుకొని రోజా గురించి మీకు తెలిసినట్టయితే రోజా ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి కదా. ఆ బౌన్స్ అయిన చెక్కులతో ఇంటికి అంతా ఇంటీరియర్ డెకరేషన్ చేసేయచ్చు. అన్ని చెక్కులు ఇచ్చింది, అన్ని బౌన్స్ అయ్యాయి. అది రోజా గతం. రోజా ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ చాలా అంటే రోజాని ఉంచాలా మానేయాలా, ఎవరిని ఉంచాలా, రజనీని ఉంచాలా, రోజాని ఉంచాలా అనేటువంటి అలాగా తలపట్టుకుంటున్న సమయంలోనూ ఇద్దరు ముఖ్యం అనిపించారు జగన్మోహన్ రెడ్డికి. రోజా లేకపోయినా బ్రతకలేడు, ఇక్కడ విడుదల రజనీ లేకపోయినా బ్రతకలేడు. మరి కొత్తగా శ్యామల వచ్చింది, ఆవిడ గురించి తర్వాత చెప్పుకుందాం అనుకోండి. ఆయనకి ముగ్గురు సపోర్ట్ కావాలి, స్వాంతన కావాలి. ఏదో వాళ్ళు మాట్లాడితే ఆయనకి ఏదో కొంచెం చల్లగా ఉంటుంది. అర్థమైందా? మిగతా 11 మందిలో 4, 5, 6 వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇవాళ 3 వెళ్ళిపోయారు. లాస్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కబురు చేస్తున్నాడు. ఓ పక్క సజ్జల రామకృష్ణ టీడీపీ ఎందుకు కలుపుకుంటుంది. విజయసాయి రెడ్డి మాత్రం ఏంటంటే వాళ్ళిద్దరూ A1 A2 కనుక తప్పకుండా తిట్టుకోనో కొట్టుకోనో ఉండాలి. అర్థమైందా? ఇకపోయినట్టు ఇంకెవరు ఉన్నారు? నా విజయసాయి రెడ్డి ఒకటే ఉన్నాడు, సజ్జలు ఉన్నాడు. సజ్జలకి విజయసాయి రెడ్డికి పడదు. బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఆ బొత్స ఫ్యామిలీలోనే బొత్స తాలూకు తమ్ముడు ఈ రోజు జనసేనలో కలిసిపోయాడు. అంటే స్ప్లిట్ వచ్చేసింది కదా. చూద్దాం మరి నిజంగా ఏమైపోతుంది. వైఎస్ఆర్సీపీ కనుమరుగైపోతుందా లేకపోతే తప్పకుండా తను తీసిన గోతులు తానే పడతాడు. చూద్దాం.